స్వర్ణాంధ్రలో భాగంగా ఏలూరు జిల్లాలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు చర్యలు చేపట్టామన్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక వసతులతో పాటు జిల్లాలో రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రతి నియోజకవర్గంలో స్థల సేకరణ చేస్తున్నామన్నారు. జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొల్లేరులో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచనతోటి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉండాలి. దానికి జిల్లా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయం గురించి, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి, వాటి గురించి కూడా మేము ప్రస్తావించాం. విజయవాడ నగరానికి ఏలూరు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం 40 నిమిషాల్లోనే మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతాం కాబట్టి సర్వీస్ సెక్టార్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేటట్టు స్కిల్ బిల్డింగ్ కోసం కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్దామనే అంశం గురించి కూడా చర్చించుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వివిధ రంగాలపైన ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుకుని వచ్చే నెల కల్లా ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల వారి ద్వారా తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దానికి ఎప్పటికప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్ ఎఫర్ట్లో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన అవకాశాలు టెక్నాలజీని ఉపయోగించుకొని, ఎందుకంటే ఇతర ప్రాంతాలు